జగజ్జనని ఆదిపరాశక్తి సృష్టే సకల విశ్వం. విష్ణుమూర్తి అవతారమైన హయగ్రీవుడు అమ్మవారి 1000 నామాలను అగస్త మహర్షికి బోధించారు. సకల చరాచర జగత్తును పాలించే అమ్మవారి సహస్ర నామాలను పఠిస్తే సకల శుభాలు కలుగుతాయి. సాక్షాత్తు తల్లి పార్వతీదేవి మనకిచ్చిన గొప్ప వరం ఈ నామావళి. అమ్మవారి యశస్సుని, కీర్తిని, శక్తిని తెలిపే నామాలను పఠిస్తే అనేక మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రతి మనిషి జీవితంలో అనేకమైన జాతక దోషాలుంటాయి. వీటి నివారణకు మనం ఎన్నో శాంతి ప్రక్రియలు చేస్తుంటాం. అయితే అమ్మవారి లలితా నామాలను చదివితే ఈ జాతక దోషాలు మనల్ని బాధించవు. బ్రహ్మాండ పురాణంలో లలితాదేవి సహస్ర నామావళి ఉంది. పరమ పవిత్రమైన శ్రీపురం అమ్మవారి నివాస స్థలాన్ని సూచించే శ్రీచక్ర ప్రస్తావన పురాణాల్లో ఉంది. అమ్మవారి స్థానం కనుక శ్రీచక్రానికి అంత విశిష్టత లభించింది. నియమబద్ధంగా, శుచిగా అమ్మవారి నామాలను పఠిస్తే అనంతమైన ఆనందం కలుగుతుంది. ఈ మంత్రాలను వాసిన్యాది దేవతలు అమ్మ ఆనతి ప్రకారం మొదట పఠించారు. అనంతరం హయగ్రీవులు అగస్త్య మహర్షికి ఉపదేశించారు. ఆదిశంకరాచార్యులు, భాస్కరాచార్యులు సహస్రనామాలపై వ్యాఖ్యానాలు చేశారు. సమస్త జగత్తును నడిపించే ఆ తల్లి నామావళిని ఏకాగ్రతతో చదివితే మనకంతా మంచే జరుగుతుంది.